నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నవీపేట మండల శాఖ మండల అధ్యక్షులు డ్యాగా సరీన్ ఆధ్వర్యంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. రెడీ ఉన్నది. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన పార్లమెంటు రాజ్యసభ సభలలో ఉభయ సభలలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కింద బిల్లు పాస్ అవ్వడం జరిగింది. ఇది గొప్ప విజయం, మోదీ గారి విజయం, భారతదేశం గర్వించదగ్గ విజయం. ఈ విజయం దేనికంటే మత సామ్రాజ్యానికి నాంది పలికే విజయంగా భావిస్తున్నాము. ఏదైతే నవీపేట మండల శాఖలో ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి వారి ఎంపీల ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు అనేది దేశంలో పాకిస్తాన్ మన దేశ విభజన కార్యక్రమంలో ఏదైతే పాకిస్తాన్ నుంచి ముస్లింలు కొందరు వెళ్ళగా మిగతా ముస్లింల శ్రేయస్సు కోసం వక్ఫ్ బోర్డు అనేది అప్పటి ముస్లింల భూమిని ఏర్పాటు చేస్తే దీన్ని నెహ్రూ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు కానీ ముస్లింలకు వ్యతిరేకంగా తప్పించి ఏ ముస్లింకు న్యాయంగా కాదని చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు ఏదన్నా ఉపయోగం అంటే ఎక్కడ కూడా ఉపయోగం లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఏ ఒక్క ముస్లిం కూడా ఇంకా నిరుపేదగానే ఉన్నాడు తప్ప ఈ వక్ఫ్ బోర్డు భూములు ఇన్ని భూములు ఉన్నా కానీ ఎక్కడ ఏ ముస్లిం మరి విద్య కానీ వైద్యం కానీ వాళ్ళకి అందించింది లేదు. దానికోసం ఈ దేశం మోదీ గారు ఒకటే తీసుకొచ్చిన చట్టం, ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఎన్నిక, ప్రతిదీ దేశం అంతా ఒకటే ఉండాలి, దేశ పౌరులంతా ఒకటే ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు ఉండాలన్న భావనతోనే ఈ వక్ఫ్ బోర్డు అనేది తీయడం కాదు, దీన్ని సవరణ మాత్రమే చేశారు. సవరణ అంటే ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఎవరికి కూడా విభేదం లేకుండా దేశ శ్రేయస్సు కోసం ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చిన మోదీ గారికి సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ముస్లిం సోదరు కూడా చాలామంది దీనికి సపోర్ట్గా ఉన్నారు. వారి భవిష్యత్తు కూడా రానున్న రోజులలో మీకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మీ ముస్లిం శ్రేయస్సు కోసం నిరుపేద ముస్లింల కోసమే వాడాలని మోదీ గారు చేసిన కృషికి వారు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నవీపేట శాఖ తరఫున కూడా మోదీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.